చాలా డేస్ నుంచి మనం ఒక డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదే మార్చ్ 19th. ఎందుకో మనందరికి తెలుసు. దురంధర్ 2 రిలీజ్ డేట్ మార్చ్ 19th. దురంధర్ 1 ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మనందరికి తెలుసు. 1300 crore ప్లస్ కలెక్షన్స్ ఇండియాలోనే. అంటే ఎంటైర్లీ సింగిల్ లాంగ్వేజ్, ఓన్లీ వన్ లాంగ్వేజ్ తో ఇంత పెద్ద హ్యూజ్ హిట్ అనేది నాకు తెలిసి ఆఫ్టర్ బాహుబలి 2 ఇదే అనుకుంటా. నాకు తెలిసి దురంధర్ 1 1300 crore ప్లస్, నాకు దురంధర్ 2 అందరూ అంటున్నారు 1500 నుంచి 2000 crore మార్క్ రీచ్ అవుతుంది అనేసి. మరి దురంధర్ 1 లో అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసే సీన్స్ ఏమో నాకు తెలియదు కానీ, బట్ నేను చూశాను. 3 hours ప్లస్ రన్ టైం ఉంది. బట్ ఓవరాల్ గా ఫిలిం ఎక్కడ బోర్ కొట్టలేదు, గుడ్ ఎంగేజింగ్ ఫిలిం. కానీ ఇప్పుడు వస్తున్న ఫిలిం దురంధర్ 2 అక్కడ టైటిల్ కార్డ్ లో క్లియర్గా ఉంది, రివెంజ్. నార్మల్ గానే ఏ రేంజ్ లో ఉందో మనకి ఇప్పుడు రివెంజ్ లోకి వెళ్ళిపోతే ఇంక ఏ రేంజ్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయో మన ట్రైలర్ లో క్లియర్ కట్ గా చూపించారు. మాస్, యాక్షన్, ఫైట్స్, క్రూయల్ అండ్ ఇంకా దాన్ని ఎలా చెప్పాలి, వైలెంట్, ఎవ్రీథింగ్ ఉందండి. ఇంకా నీకు వైలెన్స్ కావాలా, వైలెన్స్ ఇరుకు, మాస్ కావాలా, మాస్ ఇరుకు, నెక్స్ట్ ఇప్పుడు యాక్షన్ కావాలా, యాక్షన్ ఇరుకు. రివెంజ్ ఎలా ఉండబోతుందో, అసలు రియల్ రివెంజ్ ఏంటి, ఇందుకు వాడు ఎవడి మీద రివెంజ్ తీసుకుంటాడు. మన తాజ్ హోటల్లో జరిగిన యాక్షన్, తాజ్ హోటల్లో జరిగింది ఆ సీన్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ మారణకాండాలు ఇన్వాల్వ్, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాడా, లేదంటే పాకిస్తాన్లో ఇతను ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ పైన కానీ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటారు. అసలు ఎవరి మీద రివెంజ్ తీర్చుకుంటారనేది ఫస్ట్ క్వశ్చన్. అతను రివెంజ్ ఎలా తీర్చుకుంటాడని ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనకు అందులో వాళ్ళ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్ రివెంజ్ తీర్చుకోవచ్చు, ఎవరి మీద రివెంజ్ తీర్చుకుంటాడు, ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు, ఎందుకు రివెంజ్ తీర్చుకుంటాడు అనేది మనకు దురంధర్ 1 లో అర్థమైంది. కానీ ఎలా, ఎప్పుడు అనేది మనం దురంధర్ 2 లో చూపోతున్నాం. అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్, అవుట్ అండ్ అవుట్ వైలెన్స్, అవుట్ అండ్ అవుట్ క్రూయల్ చూడబోతున్నాం మనం. నాకు తెలిసి యానిమల్లో ఎంత క్రూయాలిటీ చూసామో యానిమల్లో, ఆ తర్వాత ఇప్పుడు మన టాక్సిక్ ట్రైలర్ లో కూడా అర్థమైంది, టీజర్ లో కూడా ఎంత క్రూయాలిటీ ఉండబోతుంది, ఎంత వైలెన్స్ ఉండబోతుంది అనేసి. అలాగే దురంధరులో దానికి మించి ఉండబోతుంది. సో ఒక రీజనల్ లాంగ్వేజ్ లోనే, ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే 1300 crore ప్లస్ కలెక్ట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఆల్ లాంగ్వేజెస్ ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. మరి ఏ రేంజ్ ఆఫ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది దురంధర్ 2, ఈగలీ వెయిటింగ్. సో మార్చ్ 19th బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ క్లాష్ చూడబోతాం అనుకున్నాం. సో టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది, అది June 4th వెళ్ళింది. రీజన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఈ మిడిల్ ఈస్ట్ లో వార్స్ జరుగుతున్నాయి, సో అది పర్పస్ అని మెన్షన్ చేశారు. కాకపోతే కొంతమంది ట్రోల్స్ ఇవన్నీ చేస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ద రీజన్స్, వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఈ రీజన్ వల్ల మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం. పోస్ట్ పోన్ అవడం తప్పేం లేదండి. ఒక అడుగు అంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల బెటర్ అవుట్పుట్, బెటర్ క్వాలిటీ, బెటర్ సర్వీస్, బెటర్ కోసమే ట్రై చేస్తారు. సో టైం తీసుకోవడం తప్పేం లేదు. ఆల్రెడీ దురంధర్ 1 ఉంది, సారీ దురంధర్ 2 రిలీజ్ అవుతుంది, అది మంచి హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ రావాలి. ఆ తర్వాత టాక్సిక్ రిలీజ్ అవుతుంది, అది మంచి హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే సినిమా తీస్తారు, ఇష్టపడే సినిమా తీస్తారు. ఎఫర్ట్స్, అందరు ఎఫర్ట్స్ పెడతారండి. సో మనం వాళ్ళ ఎఫర్ట్ ని, వాళ్ళ కష్టాన్ని, వారు పెడుతున్నటువంటి ఆ యొక్క ఎఫర్ట్స్ ని మనం తక్కువ చేయకూడదు. ఇప్పుడు మార్చ్ 19th దురంధర్ 2 క్రియేట్ చేయబోయే సెన్సేషన్ కోసం మీతో పాటు నేను ఈగలు వెయిట్ చేస్తున్నాను. కాకపోతే మన సౌత్ లో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అదే డేట్ కి మన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్ అయింది. మార్చ్ 26th రావాల్సిన ఉస్తాద్ మార్చ్ 19th వస్తుంది. ఉగాది అండ్ బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్, వీకెండ్. అంటే ఈ డెసిజన్ తీసుకోవడానికి రీజన్ బిహైండ్ మన డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడగడం, ఎందుకంటే టాక్సిక్ పోస్ట్ పోన్ అయితే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడగడం మంచి డేట్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే దురంధర్ 1 అది నార్త్ ఫిల్మ్, ఎంతైనా సరే బయటోడే మనోడే. సో ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడగడం, మైత్రి మూవీ ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ హౌస్, వాళ్ళు ఓకే చేయడం. ఆ పర్పస్ తోనే తమను దేవిశ్రీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు, సాంగ్స్ ఒకరు, సో అన్ని కుదురుతున్నాయి. సో మంచిగా దురంధర్ 2 ఆ రేంజ్కి తగ్గట్టుగా మంచి హిట్ అవ్వాలి, మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి హిట్, మంచి సక్సెస్ అవ్వాలి. సో ఓజీ ఫీవర్ ఇంకా తగ్గక ముందే ఉస్తాద్ వస్తుంది. ఐ థింక్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ హై రేంజ్ ఆఫ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ తో చూడబోతున్నాం. సో దురంధర్, ఉస్తాద్, గబ్బర్ సింగ్ ఈ కాంబినేషన్, దురంధర్ ఉస్తాద్ ఈ కాంబినేషన్ లో ఈ వార్ లో మన తెలుగు రాష్ట్రాల్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? సో మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.